సహాయం కోరచ్చు. మరొక పర్యాయం మీ దాసుని మీ ఆత్మ ద్వారా నడిపిస్తురమ్మని ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, ప్రయోజనకరంగా చేసి ప్రభు యొక్క శరీరంను గుర్చియో, రక్తంను గుర్చియో అపరాధియగను పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి మనకు తెలియట్లే కదా. ఏం పరీక్షించుకోవాలి మీరు చెప్పండి. ఏం పరీక్షించుకోవాలి? లోబడతారు. లేకపోతే ఏమవుతారు? వాడు రేపొద్దుట పెద్ద ఆటంకంగా ఉంటాడు. ఇంట్లో ఆటంకమే, అర్థమైందా? వ్యక్తిగతంగా మనకు ఆటంకం. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? ఆయన ప్రేమను ప్రచురం చేస్తానే లేదా? ఇది అల్టిమేట్ థింగ్ అనమాట. నిజంగా అతడు యెహోవాకు మొరపెట్టాను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను. అది ఆ నేలలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయను. చేస్తా వచ్చారంటే శోధించాడు, పరీక్షించాడు. వేరస్ కమ్ టు ద కూడా ఏమంటున్నాడంటే నన్ను పరిశోధించమంటున్నాడంటే ఆయన ఎంత నిజాయితీగా, ఎంత మంచిగా జీవించి ఉండొచ్చు. అవునా కదా? యోబు అంటాడు ఇంకో మాట, 23వ అధ్యాయం 10వ వచనంలో యోబు ఏమంటాడంటే, విశ్వాసం లేదు, వాక్య ధ్యానం లేదు, ప్రార్థన లేదు, ఒక స్థిరమైన జీవితం లేదు. దేవుడంటే భక్తి నా నిమిత్తమే అలాగు చేసేదను నా నామం అపవిత్రపరచబడనేలా. ఇట్స్ నాట్ ఈజీ. మనం పరీక్షించుకోవాలి అంటే వాక్యానుసారంగా చూస్తే కొన్ని తలంపులు సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక చెడ్డదానికి దూరంగా ఉండమంటున్నాను. ఏం చేయి? వీ షుడ్ ఎగ్జామిన్ ఆల్ థింగ్స్. ఏమైనా మహిమ కలుగుతుందా చెప్పు? మనం చేసేవన్నీ కూడా సమయం అంతా సెల్ ఫోన్తో. చెడ్డది కదా విషయం అది. దేంతో సమయం మనమంతా గడిపేది? సెల్ ఫోన్తో. ఇంకా కొంతమంది ఇంకేం చేస్తున్నారు? షార్ట్స్ కూడా మనమే. ఇక మన సంఘానికి రాలేకపోతా ఉన్నాడు, క్రమంగా ఉండలేకపోతా ఉన్నాడు. దేవుని దాన్ని వదిలే అని చెప్పేసి ఆయన వదిలేసి దేవుని మీద ఆధారపడు. దేవుని ఫైన్ డే తీసుకుపోయి నేను ఈ పనికి రావటం లేదు, నాకు ఏదైతే ఉందో సెటిల్ చేయమన్నాడు. సెటిల్ చేశాడు, తీసుకుని మేలు కలిగేటువంటి మార్గం ఉంటుంది. ఎంపిక నీదే. అర్థమైందా? ఇంకో ప్రాంతం పాదాలు పట్టుకుంటా కన్నీరు గారుస్తూ నేను నా భార్యను ఆఖరికిగా జాననికి అప్పచెప్తా వచ్చాను. జానని ఇద్దరు కలిసి వెతుకుతా వచ్చారు. చేసి నాకు అనిపించింది, ప్రభువా ఇక్కడ డోర్స్ ఏం చేస్తా వచ్చావు? ఓపెన్ చేస్తా వచ్చావు. ఇక్కడ దేవుని పనికి ఒక నిజంగా అండి ఒక ఆశ కలిగి ఇంకో జీవితం మనకు లేదు. మేలైనది టెస్ట్ ఆల్ థింగ్స్ అండ్ చూస్ ద రైట్ థింగ్. అన్నిటి పరీక్షించి సరైన దానిని ఏం చేయి? ఎంపిక చేసుకో. ఏమన్నాడు తెలుసా పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తూ 4వ అధ్యాయము 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఏం చెప్తా ఉన్నాడు చెప్పండి? ఏవి మేలవుతాయి నీ జీవితానికి, నీ ఆత్మీయతకి, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, నీ ఎదుగుదలకి ఏవి కారణమవుతాయో వాటిని అన్వేషించాలి. కానీ ఎలా ఉంటే నేను సౌఖ్యంగా ఉంటానో, ఎలా ఉంటే చక్కగా నేను దేవుని సంఘానికి దూరంగా ఉంటానో, ఎలా ఉంటే చక్కగా నేను నియామకుడికి రాలేనో, ఎలా ఉంటే చక్కగా నేను ప్రార్థన తప్పించుకోగలను, ఎలా ఉంటే చక్కగా కొంతమంది ఆదివారం కూడా తప్పించుకుందామని చూస్తున్నారు. ఈరోజు లేరు. ఎంత ఆశతో తిరుగుతూ ఉన్నాం. హౌస్ విజిటింగ్ చేసి ఆదివారం రప్పించాలి, దేవుని వాక్యం వినిపించాలని కదా, సండే స్కూల్లో పిల్లల్ని కూర్చోబెట్టాలని ఇంకా ఆశ ఉంటాంలే. ఒకనాడు ఎటన్నా పోతే అన్న పలానా చోటుకు పోతున్నామని చెప్పేది. బై గాడ్స్ గ్రేస్ 1-2 కుటుంబాలు ఇన్ఫర్మేషనే. మేమేదో వాళ్ళని ఏం చేయటం లేదు, కంట్రోల్ చేయటానికి కాదు. ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. కంట్రోల్ చేయడానికి కాదు, మేము నియంత్రించడానికి కాదండి. అలాంటిది కూడా చెప్పేటటువంటి పోయింది. పోగొట్టుకున్నారు ఆత్మీయ జీవితాలు అన్నీ పోగొట్టుకొని ఏం చేస్తూ ఉన్నారంటే దేని వెంట పరిగెడతా ఉన్నారు? ఇక్కడ రాసుకోవచ్చు మనం. దేని వెంట పరిగెడుతున్నారంటే ఈ వాక్యాన్ని మనం తిప్పి చేసుకోవచ్చు. ఏవి ప్రభుకు దూరంగా ఉంచుతాయో, ఏవి సహవాసానికి దూరంగా ఉండగలుగుతామో, ఆ తర్వాత ఏవి మాకు చెడ్డ పేరుని తీసుకొస్తాయో వాటిని మేము ఏం చేస్తున్నాం? వెంటాడుతూ ఉన్నాం. ఇదేనా చెప్పేది? ఓ మాట అంటాడు ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు. కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును,
ఏవి నీచములో, ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టుకు తిరగవలను, కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. అప్పుడు నిన్ను, ఈ ప్రజలను పడగొట్టచాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను. నిన్ను రక్షించుకొనుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును గనుక వారు నీ మీద యుద్ధం చేయుదురు, కానీ నిన్ను జయింపకపోదురు అని యెహోవా సెలవిచ్చున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదను. ఎప్పుడు ఇది జరిగేది? ఎప్పుడు ఇలాంటి ఆశీర్వాదం, ఎప్పుడు ఇలాంటి మేలు కలుగుతుందంటే నువ్వు యూ షుడ్ డిసర్న్. ఇప్పటికే ఒకనాడు ఎలా ఉన్నావు ఆత్మీయంగా, ఒకనాడు ఎంతగా ప్రార్థించావు, ఒకనాడు ఏ విధంగా ఉంది నీ బ్రతుకు, ఒకనాడు ఏ విధంగా ఉంది పరిచర్య జీవితం, ఒకనాడు ఏ విధంగా ఉంది స్వార్థ పట్ల నీ వైఖరి. ఇప్పుడు ఎట్లున్నావు చెప్పు, ఇప్పుడు ఎట్లున్నావు చెప్పు కదా, ఇప్పుడు ఎట్లున్నావు చెప్పు. ఆత్మీయ జీవితంలో వీ షుడ్ టెస్ట్ వాట్ ఈస్ గుడ్, వీ షుడ్ టెస్ట్ వాట్ ఈస్, ఏది మేలో ఏది మంచో వీటిని అనుసరించాలో యూ షుడ్ టెస్ట్ అని చెప్తా ఉన్నాడు. ఫస్ట్ పరీక్ష ఏం చేసుకోవాలి షారా? ఏం చేసుకోవాలి? ఏది మేలైనదో దాన్ని పరీక్షించి వెళ్ళాలి. రెండవదిగా రండి, 2 కొరింథీ 13:5 2 కొరింథీ 13:5 మీరు విశ్వాసం కలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగురా అని చెప్తా ఉన్నాడు. రెండవదిగా ఏం టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చెప్పండి? వెదర్ ఐ హ్యావ్ ఫెయిత్ ఆర్ నాట్. రెండో పరీక్ష ఏంటి చెప్పండి? రెండోది ఇంకేమంటాడంటే, ఇంగ్లీష్ బైబిల్లో మంచిగా ఉందండి, ఎగ్జామిన్ వెదర్ యు ఆర్ ఇన్ ద ఫెయిత్ అని ఉంది. యు ఆర్ ఇన్ ద, నీవు విశ్వాసంలో ఉన్నావో లేదో పరీక్షించు. ఎలా ఒక విశ్వాసి విశ్వాసంలో ఉన్నాడో లేదో ఎలా తెలుస్తుంది చెప్పండి? ఒక విశ్వాసి విశ్వాసంలో ఉన్నాడో లేదో మనకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? క్రియలు. వెరీ గుడ్. ఇంకా వాక్యానికి లోబడే విధానాన్ని బట్టి, ఇంకా దేవుని ప్రేమించే విధానాన్ని బట్టి, ఇంకా దేవుని కార్యాభివృద్ధి పట్ల కలిగినటువంటి ఆసక్తిని బట్టి, ఇంకా ప్రభు మీద ఆధారపడే జీవితాన్ని బట్టి, వీటన్నిటి బట్టి ఒక వ్యక్తి విశ్వాసంలో ఉన్నాడో లేదో మనం ఏం చేయొచ్చు? అంచనా వేయచ్చు. విశ్వాస పరీక్ష అండి ఇది కదా. నాకు ఒకసారి పరీక్ష జరుగుతూ వచ్చింది. ఏంటి పరీక్ష అంటే, సాతానుడు అందరినీ ఎవరిని వదిలిపెట్టడు, ప్రాముఖ్యంగా మమ్మల్ని వదిలిపెట్టడు, వాక్యం బోధించడం వల్ల కూడా వదిలిపెట్టడు. ఏమిటి శోధన అంటే, గత సంవత్సరం అంతా మనం ఫైట్ చేస్తూ వచ్చాం ఎవరితో? గత సంవత్సరం అమెరికా ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు, ఇక్కడ లేరు ఆయన. దేవుడు విదేశాలకు తరలించాడు ఆయన్ని, కొద్ది రోజుల పాటు రాడు. మొత్తానికైతే ఎన్ని బెదిరింపులంటే, ఆయన నాకు చేయరు, ఎవరు చేస్తారు? జార్జ్ సార్కి చేస్తారు. ఎందుకు నాకు అర్థం కాదు. వాళ్ళు అక్కడ కలుసుకునేటోళ్ళు చేస్తారు. జార్జ్ సార్ ఏమో నా మీద ప్రేమతో నాకు చెప్తారు, నేనేమో ఆయనకి చేసి మాట్లాడుతూ ఉంటాను. ఏమిటి సారాంశం అంటే, ఏ రీతిగా అయినా సరే ఏం చేయాలంటే ఇక్కడ చర్చ లేకుండా చేయాలి. ఏ రీతిగా ఏం చేసైనా సరే ఇక్కడ ఏం చేయాలంటే ఈ వాక్యాలు లేకుండా, అవతల వాక్యాలు లేకుండా చేయాలి. ఏదో ఒక రీతిగా ఏం చేయాలంటే, ఇదంతా రీజన్ చూస్తే, వెనకున్న రీజన్ చూస్తే ఏంటంటే, ఏమి రీజన్? ఇల్లు అమ్ముకోవడానికి ఇదంతా అవసరం అండి. సర్వశక్తిమంతుడు, ఎలాంటి స్వరూపుడో చెప్పుకున్నాం, అలాంటి దేవునితో ఏం చేస్తున్నాడంటే, ఒక చిన్న ఇల్లు కూడా ఇచ్చింది ఎవరు చెప్పండి? అన్నీ ఇచ్చింది ఆయనే. ఏమంటే అపోస్తుల కార్యాల్లో 17వ అధ్యాయంలో ఏమున్నాయి చదవండి. అవన్నీ చదువుకుంటే 28వ వచనం చూస్తే, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము కదా. చాలు, ఈ బ్రతికిచ్చిందే ఆయన. ఎవరితో చెప్తా ఉన్నాడు ఈ మాటలో? ఏథెన్స్లో ఉన్నటువంటి అతి భక్తి కలిగినటువంటి, అతి దేవతారాధన కలిగినటువంటి ప్రజలతో చెప్తా ఉన్నాడు పౌలు భక్తుని మాట. ఎగ్జాక్ట్లీ ఆయనతో కూడా చెప్పే మాటలు ఇవే. ఆయన ఎవరిచ్చారు ఆ ఇల్లు? ఎవరిచ్చారు వాళ్ళ పిల్లలకి అంత మంచి భవిష్యత్తు? ఎవరిచ్చారు వాళ్ళ పిల్లలకి అంత మంచి భార్యల్ని? ఎవరిచ్చారు అంత చక్కటి ఒక ఇంటి? ఎవరికైనా ఉందా చెప్పండి? ఎవరికైనా ఉందా అంత మంచి ఇల్లు? దేవుడిచ్చినటువంటి ఆ దేవుడినే ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? ఆ దేవుడే లేకుండా చేయాలని చూస్తూ ఉన్నాడు. చాలా రీతిలో బెదిరిస్తూ వచ్చాడు.
ఏమన్నాడంటే ఆఖరికి చివరి మెట్టు ఏంటంటే సిపికి కంప్లైంట్ చేస్తా. కమిషనరేనా, కమిషనర్ ఆఫ్ పోలీస్ అనమాట. సిపికి కంప్లైంట్ చేసి, మీరు ఇట్లా జాబ్ చేస్తూ, నేను వాక్య పరిచర్య తప్పేముంది, నేనేం చర్చ్ లీడర్ని కాదండి, ఏమి కాదు, పాస్టర్ని కూడా కాదు, నన్ను ఎవరు అనాయింటింగ్ చేయలేదు, ఏమీ లేదు, నేను దేవుని మీద ప్రేమతో రాజులైన యాజక సమూహంలో చేర్చాడంటున్నాను కాబట్టి నేను నా దేవుని గురించి నేను చెప్తా ఉన్నాను, మీ గురించి ఏం చెప్పడం లేదు కదా, నేను అది చెప్తా వచ్చాను. ఆయన ఉంటున్నాడు, కంప్లైంట్ చేస్తాను, కలవండి, ఏమైనా కలవండి అన్నాను. ఒకటే అన్నాను, ఈ ఉద్యోగం ఇచ్చింది దేవుడయ్యా. ఎవరిచ్చింది ఉద్యోగం? ఇది తీయాలంటే, తీసివేయాలంటే అధికారం ఎవరికి ఉంటుంది? ఒకవేళ దేవుడు నన్ను భిక్షమెత్తుకోవడానికి ఇష్టపడితే నేను దేవుని వదులుకోవాలా లేకపోతే నీ మాటకు లోబడాలా చెప్పండి. దేవుని కొరకు జీవించాలా, నీ కొరకు జీవించాలా చెప్పండి. దేవుని కొరకు జీవించాలా, నీకు భయపడి జీవించాలా చెప్పండి. నాకేమి చింత లేదండి. ఎగ్జాక్ట్లీ ఎవరు చెప్తారు? వాళ్ళు చెప్తారు కదా, మా వాళ్ళు ఎన్ని శ్రమలు గుండా వెళ్తున్నారు వాళ్ళు. దానియేలు గ్రంథము నిజంగా దేవుని వాక్యం మనం ఎంతగా ఆదరిస్తుందంటే, దేవుని వాక్యం ఎంతగా బలపరుస్తుందంటే, నిజంగా ఇంత విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? మన పితరుల యొక్క విశ్వాసాన్ని చూసిన కారణాన్ని బట్టి, ధ్యానించుకున్న కారణాన్ని బట్టి, విన్న కారణాన్ని బట్టి. బెదిరిస్తారు ఈ లోకంలో మనల్ని, భయపెడతారు ఈ లోకంలో మనల్ని, మన మీద రాళ్ళేయటానికి ప్రయత్నం చేస్తారు ఈ లోకంలో మనపై. చదవండి 3వ అధ్యాయము 14 నుండి చదవండి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించట్లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాకాను, పిల్లన గ్రోవిని, పెద్ద వీణను, వీణను, సింఫోనియను, విపంచికను, సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల, సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? షద్రకు, మేషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి. నెబుకద్నెజరు ఎంత చెప్తున్నారు చెప్పండి. నెబుకద్నెజరు ఇట్లా చెప్పుకుంటే బాగుంటుంది. ఓ నెబుకద్నెజరు, ఇప్పుడు విను మేము చెప్పేదని చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు? ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్నా చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఇది హైలైట్ వచనమండి. ఏంటి వచనం? భక్తి అంటే అక్కడతో పరిమితం అవటం కాదు. ఎక్కడి వరకు? మమ్మల్ని రక్షించును అనే వరకు పరిమితం అవటం కాదు. దేవుడు అంటే నువ్వు చెప్పగలగాలి, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడే. అర్థమైందా? ఆయన మేలు చేసినా మేలు చేయకపోయినా దేవుడు కాకపోయినా, ఒకవేళ ఆయనకి ఇష్టం లేదో నీకు ఇవ్వటం లేదు, అయినంత మాత్రం ఆయన దేవుడు కాదా? దేవుడు కాదా చెప్పండి. ఆయన దేవుడు అండి. ఆయన మనం ప్రశ్నింపచాలం. వాళ్ళు అదే అంటా ఉన్నారు. ఏమంటున్నారు చెప్పండిగా? ఏమన్నా తర్వాత, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు. ఇది విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? ఇది విశ్వాసం. అర్థమైందా? ఆయన దేవుడు, ఆయన రాజు, ఆయన కొండ, ఆయన కోట, నా ఆశ్రయదుర్గం, నా శైలము. మనం విడిచిపెట్టే దేవుడు కాదు. మన బయట వాళ్ళు మన మీద ఎన్నో చేస్తూనే ఉంటారు, కానీ దీన్ని ఏమంటారు? మనలో వర్షం వస్తేనే అడుగుతా ఉన్నారు వెళ్ళాలా వద్దా అని. ఇంక నేను అనుకుంటున్నాను, ఇంకేం దేవుని పని చేస్తారు? ఇక వర్షం వస్తే వెళ్ళాలా వద్దా? వర్షానికే భయపడతారండి. ఎన్ని ప్రొవిజన్స్ ఇవ్వలే దేవుడు? ఎన్ని ప్రొవిజన్స్ ఇవ్వలే? నీకు కోట్ లేదా? రెయిన్ కోట్ లేదా? చెప్పు, ఇవ్వలేదా చెప్పండి దేవుడు? ఎన్ని కోట్ పోతే 100 రూపాయలకే జడ్పీ దగ్గర అమ్ముతూ ఉంటారు. 100 రూపాయలు పెట్టి కోటి వర్షానికి భయపడతా ఉంటారు. ఉరుములు మెరుపులు కొంతమంది భయం కలుగుతారు. మన ఉరుములు మెరుపులు వచ్చాయంటే అక్క వాళ్ళ ఇంట్లో, దానికి భయపడతా ఉన్నారు. అక్క, నేను చెప్తా వచ్చాను, ఆ ప్రాంతం భయంకరమైనటువంటి పాపంలో ఉంది. అర్థమైందా? ఆ ప్రాంతం గురించి మేము చాలా కాలంగా తిప్పలు పడతా ఉన్నాం.
ఉంది, విగ్రహారాధనలో ఉంది, సాతాను యొక్క బంధకాల్లో ఉంది. ఒక దేవుని వాక్యం ప్రబలిందో లేదో ఏమైనా చెప్పండి, శత్రువు విజృంభిస్తూ వచ్చాడు, ఆటంకాలు పట్టుకొచ్చాడు, ఇరుగు పొరుగు వారు వాళ్ళ మీద గొడవకొచ్చారు. ఆ తర్వాత పక్కనే పిడుగుపడతా వచ్చింది, ఆ చెట్టు మీద పిడుగుపడితే నేనన్నాను, ఒకవేళ ఆ రోజు అక్కడ ప్రార్థన జరగబోతే సరిగ్గా ప్రాంతంలో పడే దేవుడు భస్మం కూడా చేయగలడు. గుర్తుపెట్టుకోండి. అక్కడ పరిశుద్ధులు ఉన్న కారణం చేతనే, అక్కడ ప్రార్థన ఉన్న కారణం చేతనే వీళ్ళని వద్దని చెప్పాను. వీళ్ళని ఆ రోజు వద్దులే, కొంచెం వాతావరణం బాగాలేదు, 5గురమే వెళ్దాం అనుకున్నాం. ఆ రోజు ఏందో చాలామంది వచ్చారు. నేను అప్పటికనుకున్నాను ఎన్ని ఆటంకాలండి, వాళ్ళ మనసు విరిగిపోయింది. తర్వాత ఆ పక్కనే పిడుగుపడ్డది. ఓ పక్క నాగమనకు రక్షణ పొందితే చచ్చినా ఎక్కడ పోతాం, పరలోకానికి పోతాను ధైర్యం ఉండాలి. నువ్వు వణికితే వాళ్ళు వణకరా చెప్పు? నేనేదో భారీ వర్షం వస్తే నేను ఇంటికి వచ్చి ఆ రోజు తిరిగి చెమట కంపు కొడతా ఉంటే స్నానం చేసి వస్తాను, నేను వచ్చాను. ఆ స్నానం చేసి బయటకు వచ్చేలోపు జోరున వర్షం వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆగిపోతే చూడు ఎన్ని ఆటంకాలు, ఒక్కదాని వెంట ఒకటి. నేను రాలేదని వాళ్ళకు ఒక బాధ, ఇంకోటి ఏంటి, ఇరుగు పొరుగులు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టబట్టి ఇక్కడ పిడుగుపడ్డది, ఇంకో బాధ, ఒక్క దాని వెంట ఒకటి. చూడు అక్కడ ఏంటి కారణం చెప్పండి? సాటాన్ ఈజ్ ద రీజన్. శత్రువు ఆ ప్రాంతంలో దేవుని పని జరగకుండా ఆపటానికే ప్రయత్నం తప్ప ఏమి కాదు. వాడికి లోకంలో దేవుడు ఏం చేస్తూ వచ్చారంటే, దేవుడు కరుణా సంపన్నుడు, ఇవ్వటమే కానీ తీసుకోలేదు. తీసుకునే అధికారం ఉంటే సాతానుడికి ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా ఏమైపోయాయి చెప్పండి? ఎప్పుడో తీసుకునేవాడు. దేవుడు ఇచ్చేవాడే కానీ వెనక్కి తీసుకుని, గిఫ్ట్ బహుమతి ఏం చేస్తాం చెప్పండి? వరం కానీ ఏం చేస్తాం చెప్పండి? చెప్పండి? మళ్ళీ మనకు పోయి తీసుకుంటామా? మనకు నచ్చకపోతే గొడవ వస్తే తీసుకుంటామా? అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో. గొడవ వస్తే పోయి తీసుకుంటామా? తీసుకోం కదా. గిఫ్టే. యేసు ప్రభు ఉచితంగా ఏమి ఇచ్చాడంటే సాతానుకు కూడా. అందుకనే ఆనాడు మోషే ఫరో దగ్గర ఏం చేస్తూ వచ్చారు? మోషే చేస్తూ ఉన్నాడు అద్భుతాలు, పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు కూడా పాపం చేయలేదా? వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నాడు. కారణం ఏంటి? ఈ లోకంలో సాతానుడు ఎక్కడున్నాడు? మొదట దేవునితో ఉన్నాడు. అర్థమైందా? అక్కడ ఉన్నప్పుడు వాడికి కొన్ని ప్రధాన దూతగా ఉన్నప్పుడు కొన్ని మహిమలు ఇస్తూ వచ్చాడు, కొన్ని వరాలు ఇస్తూ వచ్చాడు. వాటినే పట్టుకొని వాడు ఈ లోకానికి వచ్చి ఏం చేస్తూ వచ్చాడంటే వాడు కూడా కొన్ని ట్రిక్స్ చేస్తూ ఉంటాడు. అయినంత మాత్రాన వాడికి భయపడాల్సిన అవసరం లేదండి. ఒక మాట అంటాడు చూడండి, రాళ్ళు వేస్తూనే ఉంటారు. ఇంకో సందర్భం చూస్తే 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 5 నుంచి. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 5 నుంచి. ఎవరు ఈ వ్యక్తి? 2 సమూయేలు గ్రంథము, రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అనొకడు అచ్చడం ఉండి బయలుదేరి వచ్చను. అతడు వెంట నడుచు దావీదును శపించు. అక్క ఏం చేస్తారక్క? శపిస్తారు. దావీదును శపించుచు ఏం చేస్తున్నాడంట? జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములో నుండగా రాజైన దావీదు మీదనో అతని సేవకుల మీదనో రాళ్ళు రువుతూ ఉంటారు. ఏం చేస్తారు చెప్పండి? యేసుప్రభు అంటే ఇష్టం ఉండదు, యేసుప్రభు పనులంటే ఇష్టం ఉండదు. ఎందుకో? పాపం గురించి చెప్తూ వచ్చాడు. యేసుదాసన్ ఏం గురించి? ఆయనైనా నేనైనా ఈ సాగరైనా ముందు దేని గురించి అటాక్ చేస్తాం? సిన్ పాపం గురించి అటాక్ చేస్తే తట్టుకోలేని శత్రువు ఏం చేస్తూ వచ్చాడు? ఇరుగు పొరుగు వాళ్ళతో ఏం చేస్తావు? ఆనాడు దావీదు ఏ విధంగా తను దేవునికి ఎట్లా అప్పగించుకున్నాడో, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడో మనం ఇక్కడ చూస్తాం. రాళ్ళు రువుతూ ఉన్నారంట. రాళ్ళు రువుతూ ఉంటే ఇంకేమంటున్నాడు? దుర్భాషలు. 7వ వచనం చదవండి. ఈ షిమి ఏమంటారు చెప్పండి? నరహంతకుడా, దుర్మార్గుడుగా, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడువు గనుకనే నీ మోసంలో నీవు చిక్కబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా. ఇప్పుడు దావీదు అంటున్న వర్షం చదవండి. 11వ వచనం చదవండి. 11వ వచనం 10వ వచనం చదవ. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏం పొందు? వాన్ని శపింపనీయుడి. అక్క ఏం చేయాలి? అవును, లెట్ దెమ్ త్రో స్టోన్స్. వాళ్ళు వేస్తూనే ఉంటారు రాళ్ళు, వేయటం లేదా? ఇక్కడ నాకు ఏదైనా జరిగితే సంతోషించడానికి 100 మంది రెడీగా ఉన్నారు ఈ ప్రాంతంలో. నాకు ఏదైనా జరిగితే సంతోషించడానికి ఎంతమంది ఉన్నారు? రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు, మంచిగా మాట్లాడుతూనే ఉంటారు. ఎట్లా మాట్లాడుతూ ఉంటారు? అయ్యా బాగున్నావా,
అంత బాగుందా, ఇది చాలా మంచిగా ఉందయ్యా, బాగుందా, మంచి పరిచర్య జరుగుతుందా, బాగున్నారా, పిల్లలు మంచిగా చదువుతున్నారు అంటూనే ఉంటారు. కానీ ఏమంటారు, వీడికి ఎక్కడ ఏం కలగట్లేదేంటి, ఏమి రావటం లేదేంటి, వీడికి ఏ కీడు రావటం లేదేంటి, ఏ అపాయం రావటం లేదంటే, ఒకవేళ వచ్చిందా సంతోషించడానికి నేను చెప్తున్నాను కదా, 100కు పైగా మనుషులు ఇక్కడ ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, ఖచ్చితంగా. ఎందుకు? దేవుని వాక్యం సత్యం. 38వ కీర్తన ఎప్పుడైనా చదివారా? 38వ కీర్తన చదవండి. 19 నుంచి 20, 19-20 వచనాలు. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు, నిర్హేతుకముగా నన్ను ద్వేషించేవారు అనేకులు. ఏ కారణం లేకుండానే ద్వేషిస్తారు. మనం ఏం హాని చేయట్లే, అందరి కొరకు ప్రార్థన చేస్తాం, ఇరుగు పొరుగు వాళ్ళకు, నలువైపులు ఉన్న వాళ్ళ కొరకు, వీధి కొరకు, ఆ వీధి కొరకు, ఈ వీధి కొరకు, పక్కనున్న వాళ్ళ కొరకు, వెనకున్న వాళ్ళ కొరకు, దూషించే వారి కొరకు, అందరి కొరకు మనం ఏం చేస్తుంటాం, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాం. వాళ్ళకి ఆ సంగతి తెలియదు, కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే నిర్హేతుకంగా. ఇప్పుడు ఎందుకు ద్వేషిస్తారంటే, ఇక్కడ మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు. ఇది ప్రాముఖ్యమైనది. నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులై. ఏంటి ఉత్తమం అని చెప్పండి? దేవుని పని అనేది ఉత్తమమైందండి. దేవుని అనుసరించడం ఉత్తమమైంది, దేవుని ఆరాధించడం ఉత్తమమైంది, దేవుని పని చేయడం ఉత్తమమైంది. అర్థమైందా? ప్రార్థన చేయటం ఉత్తమమైంది కదా, దేవుని సన్నిధిలో ఉండటం ఉత్తమమైంది. ఇలా ఉంటున్నందుకు ఏం కలుగుతా ఉంది? మేము ఉండలేకపోతున్నాం, వీడు ఉంటున్నాడు. అదే బాధ. యేసు ప్రభుని ఎందుకు ద్వేషించారు, అసూయపడ్డారు చెప్పండి? ఈయన అద్భుతాలు చేస్తారు, వాళ్ళు చేయలేకపోతున్నారు. ఆయన మంచి చేస్తూ ఉన్నాడు, చేయలేకపోతా ఉన్నారు. ఆయన అందరిని ఆదరిస్తూ ఉన్నాడు, వాళ్ళు చేయలేకపోతా ఉన్నారు. అందరినీ పరామర్శించి వారికి మేలు చేస్తూ ఉన్నాడు, వాళ్ళు చేయలేకపోతా ఉన్నారు. ఆటోమేటిక్గా ఏం కలుగుతుంది చెప్పండి? మనకు తెలియకుండానే ద్వేషం, అసూయ హృదయంలో కలుగుతాయి. ఉత్తమమైన దానిని, అక్క నువ్వు ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నావు, నీకు నాకు శ్రమలో తప్పు. అర్థమైందా? దేవుడు చెప్పనే వచ్చారు, నా నిమిత్తం జనులు మిమ్మల్ని ఏం చేస్తారు. అయితే ఏం చేయొద్దు, విశ్వాసాన్ని ఏం చేయొద్దు, విడవద్దు. విశ్వాసాన్ని పరీక్షిస్తాడు దేవుడు, పరీక్షించడానికి అనుమతిస్తాడు దేవుడు. నేను నిలబడ్డా, దావీదు నిలబడ్డాడు. దావీదు ఏమన్నాడు? చదవండి ఆ మాట, ఎంత మంచి మాట అన్నాడంటే, దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడేవాడని చెప్పి ఏం చెప్తున్నాడు చెప్పండి? అయ్యా దేవుడే అనుమతించాడు, దేవుడే అనుమతించాడు. ఎందుకు ఇంకా వాళ్ళతో, ఎందుకు వాళ్ళ గురించి ఆలోచన అని చెప్తా ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ దేవుడు నా విశ్వాసాన్ని పరీక్షించడానికి అనుమతించాడు. నేను నిలబడ్డా దేవుని కొరకు, నిలబడ్డా. దావీదు నిలబడ్డాడు దేవుని కొరకు. ఇంకా ముందెవరి గురించి చదువుకున్నావు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు విశ్వాసంలో నిలబడ్డారు దేవుని కొరకు. ఒకనాడు దేవుడు నిన్ను 1వ అధ్యాయం 7వ వచనం. ఈ పరీక్షల్లో నువ్వు ఎలా ఉండాలంటే డిస్టింక్షన్లో పాస్ కావాలి. డిస్టింక్షన్ కాదు, ఇప్పుడు A+ గ్రేడ్ డిస్టింక్షన్. అప్పుడు డిస్టింక్షన్లు అంటే చాలా డిస్టింక్షన్ అంట 70% డిస్టింక్షను అని ఎంతో గొప్ప. ఇప్పుడు డిస్టింక్షన్లు అన్నీ పోయినాయి కదా, ఎన్ని పోయినాయి? 500 కదా. ఏం చదువుతున్నారు పేపర్లు? 600 మార్కులు ఎన్ని వచ్చినాయంట? 590, 595, 593, 592, 593, 594, 590, 589 చెప్తా ఉంటే మనకి డిస్టింక్షన్లు అన్నీ పోయినాయి. ఒకటే ర్యాంకులు అనమాట. వాడు చదివి రాస్తుండో చదవక రాస్తుండో ఈ పరీక్షలు ఎట్ట పెడుతున్నారు మనకు అర్థం కావట్లే. మనం కూడా డిస్టింక్షన్ వేసుకోవద్దు మనమే. దేవుడు పరీక్షిస్తే చదవండి, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షల వలన పరిశుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగు. వన్ డే యూ విల్ రిసీవ్ ద రివార్డ్. గుర్తుపెట్టుకో. ఇఫ్ యూ కీప్ యువర్ ఫెయిత్ ఇన్ యువర్ లైఫ్, వన్ డే యూ విల్ రిసీవ్ ద రివార్డ్. నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటే, నిలబెట్టుకుంటే, స్థిరంగా ఉంటే, ఒకరోజు దేవుడు నీకేమిస్తాడు చెప్పండి? అద్వితీయ దేవుడు ఏమిస్తాడు? మెప్పు, ఘనత, బహుమానం ఇస్తాడండి. బహుమానం ఇస్తాడు. అందుకనే ఎన్నో కాపాడుకుంటాం. ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం మంచిదే, ఆస్తులు కాపాడుకుంటాం మంచిదే, పిల్లల్ని కాపాడుకుంటాం మంచిదే, సెల్ ఫోన్ కాపాడుకుంటాం కదా. సెల్ ఫోన్ పగిలిపోతే ఏం చేస్తారు? వెంటనే స్క్రీన్ గార్డ్ వేసేస్తాం.
మంచిదే, మంచిదే. ఫ్రిడ్జ్ పాడైతే దాన్ని ప్రొటెక్షన్. పిడుగులు పడుతున్నాయంటే వైర్లన్నీ తీసేస్తాం. ఎందుకు? అన్ని ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్ని పాడవుతాయని మనం ఎంతో శ్రద్ధ తీసుకుంటాం. ఎగ్జాక్ట్లీ, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని గురించిన జాగ్రత్త కూడా నువ్వేం చేయాలి? తీసుకుంటే పరీక్షలో నిలబడతావు. మూడోది చెప్పుకొని ముగించుకుందాం. ప్రభు చిత్తం మీద వచ్చేవారు మిగతా 3. ఎఫెసీ 5:10 చివరిది. ఎఫెసీ 5:10 ఈ రోజుకి చివరిది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచ్చు, వెలుగు సంబంధుల వలె నడుచుకొనడే. ఏం చేయాలి? మూడోదిగా చెప్పండి. ఎగ్జామిన్ వాట్ ప్లీజ్ ద గాడ్. ఇంగ్లీష్లో బాగుందన్నమాట. ఏది ప్రభువుకు సంతోషమో దాన్ని పరీక్షించి చేయండి. ఏమని చెప్పండి? ఎగ్జామిన్ వాట్ ప్లీజ్ ద గాడ్. ఏం పరీక్షించాలి? మొట్టమొదటిగా ఏం పరీక్షించాలి? మేలైనది, మంచిది, ఉపయోగపడేది, ప్రయోజనకరమైంది మనం పరీక్షించి చేపట్టాలి. రెండోదిగా విశ్వాసం ఉందో లేదో, అది పోగొట్టుకుంటున్నామో, బలహీనమవుతున్నామో పరీక్షించుకోవాలి. మూడోదిగా ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఏమిటి ప్రభువుని సంతోషపెట్టేది అది పరీక్షించి అవి చేయాలి. ఏంటి? వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావా చెప్పు. ఏమైనా వాళ్ళ కొరకు భారం కలిగి ఉంటున్నావా చెప్పు. ఏదైనా ఒకనాడు కలగ చేసుకొని, అమ్మా ప్రభునందు విశ్వాసం ఉంచితే మీ కుటుంబానికి నెమ్మది సమాధానం ఇస్తాడు చెప్పగలుగుతున్నావా చెప్పు. ఒక పాపి రక్షింపబడితే పరలోకంలో ఏం కలుగుద్దంట? సంతోషం. వెరీ గుడ్. ఒకటి చెప్పేశారు. ఇంకా చెప్పండి. నేను చెప్పదలుచుకుని చెప్పేశారు ఒకటి. ఇంకా చెప్పండి. మీకు చాలా తెలుసు, మీరు చెప్పగలరు. ప్రభుని సంతోషపెట్టేవి. అందరంతటా రక్షణ పొందాలి. అది దేవుని వశంలో ఉంది, మన దగ్గర లేదు. నేను ఎవరిని కరుణింతునో వాడిని కరుణింతునో అన్నాడు. మనం చెప్పడమే మన బాధ్యత. కానీ దేవునికైతే కోరిక ఉంది. ఇంకా చెప్పండి. వాక్యానుసారంగా చూస్తే ఇంకో 4 చెప్తాను. నేను 4 చెప్పి ముగిస్తాను. రోమా 8:8 చదవండి. రోమా 8:8. కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచనేరరు. దీన్ని మనం మార్చుకుందామా? ఎలా మార్చుకుందాం చెప్పండి. నేను శరీర స్వభావాన్ని విడిచిపెట్టి జీవిస్తే దేవుడు సంతోషపడతాడు. శరీర స్వభావం ఏంటి చెప్పండి? శరీర తత్వం ఏంటి చెప్పండి? ఎప్పుడు కూడా దేనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది చెప్పండి? మందిరం వద్దంటది శరీరం, ప్రార్థన వద్దంటది శరీరం, సువార్త వద్దంటది శరీరం, అర్థమైందా? ఉపవాసం వద్దంటది శరీరం, అర్థమైంది? ఎవరికైనా సాయం చేద్దాం, లేకపోతే కొద్దిసేపు దేవుని పిల్లల కొరకు ఏదైనా పని చేద్దాం, లేకపోతే ఎక్కడికైనా వెళ్దాం, దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉందాం. శరీరం ఏం చేస్తుంటే చెప్పండి? వద్దని చెప్తూనే ఉంటుంది, వద్దని చెప్తుంది. ఎందుకు? శరీరానికి వ్యతిరేక పదం ఏంటి చెప్పండి? ఆత్మని చెప్దాం ఇక్కడ. శరీరం కోరేదానికి ఆత్మ ఏం చేస్తుంటే విరోధంగా కోరదు. అర్థమైంది? నువ్వు ఆత్మానుసారుడిగా ఉండదలుచుకుంటే అప్పుడు శరీరేచ్ఛలు ఏం చేయవు? నెరవేర్చు. శరీర సంబంధిగా ఉంటూ నీ శరీరాన్ని ఎంతగా పోషించుకుంటావో, నీ శరీరాన్ని ఎంతగా ప్రేమించుకుంటావో, నీ శరీరాశలను ఎంతగా నెరవేర్చుకుందామని చూస్తావో ఎప్పటికీ దేవుణ్ణి ఏం చేయలేవు? సంతోషపెట్టలేవు. వీటి నుంచి బయటికి రా, దాన్ని లోపరుచుకో, దాన్ని అదుపులో పెట్టు, దాన్ని కమాండ్ చేయి, దాన్ని డిమాండ్ చేయి, దాన్ని ఏం చేయి? దాన్ని నువ్వు గద్దించు అంటది, ఆలస్యంగా లే అంటది. నువ్వేం చేయాలి? దాన్ని ఏం కాదు, నేను ఇప్పుడే లేస్తా, నీకేంటి నష్టం చెప్పగలగాలి. నేను ఇప్పుడే లేస్తా, ప్రార్థన చేయొద్దు అంటది. మోకాళ్ళు కదా, మోకాళ్ళు నేను గమనిస్తూ ఉంటా. ప్రార్థన చేసేటప్పుడు ఈ మోకాలు ఇట్లా చెప్తారు, ఈ మోకాలు ఇట్లా కొద్దిసేపు ఇటు కూర్చుంటారు, కొద్దిసేపు. నేనేమో మీ శారీరక బలం, ఎందుకంటే యూ డింట్ ప్రాక్టీస్ వెల్. నువ్వు సాధన చేయలేదు, ప్రార్థనలో నువ్వు నిల్చుంటలేదు. కాబట్టి ఏం చేస్తావు చెప్పండి? మళ్ళీ ఇంకో కోరిక కోరుతూ ఉంటారు. అన్న ఇదంతా తీసి నువ్వైతే మ్యాట్లో ఉంటున్నావు, ఈ మొత్తం మెత్తర కార్పెట్ అయితే అయిపోద్ది అనుకుంటా. ఎందుకు? నీ సౌఖ్యం కొరకు నన్ను ఖర్చు చేయమంటావా? నీ సౌఖ్యం కొరకు ఒక్కసారేనండి మోకరించిన 2 నిమిషాలే మోకాళ్ళ మీద ఉంటుంది నిజమైనటువంటి ప్రార్థనా పరుడికి. మోకరించిన 1 నిమిషమే వేటి మీద ఉంటుంది దృష్టి. అరే నొబ్బెడుతున్నాయి అనిపిస్తుంది. 2వ నిమిషానికి ఏమైపోద్ది? అక్కడి నుంచి ఎక్కడికి రావాలి? దేవుని వైపు వెళ్ళిపోవాలి. దేవుని వైపు. నాది అదే పరిస్థితి. ఆఖరికి ప్రార్థన అయిపోయిన తర్వాత లేచి చూస్తే ఏమవుద్దంటే ఈ లేపలేనిగా, వామ్మో ఎన్ని నా కాళ్ళైనా, లేకపోతే నాకేమైనా పక్షవాతం వచ్చింది అనిపిస్తూ ఉంటుంది. నాకేమైనా పక్షం. ఎందుకు? రక్తస్రావం ఆగిపోద్ది. ఎందుకు? మడిచిపెట్టుంటాం కదా. ఒక చిన్న గృహ కూడిక, చిన్న కాటేజ్ దర్శనాలకు పోతేనే ప్రార్థన
మోకరించడానికే చాలా సందేహపడతా ఉన్నారు. ఒకవేళ అనారోగ్య పరిస్థితి ఉంటే, నువ్వు రోగగ్రస్తుడివి అయితే వదిలే. నీకు ఆరోగ్యం సరిగా ఉంటే నువ్వు ఏమని చెప్పండి. డిఎల్ మూడి అంటారు, హూ నీల్స్ ద మోస్ట్ స్టాండ్స్ ద బెస్ట్ అంటాడు. హూ నీల్స్ ద మోస్ట్ స్టాండ్స్ ద బెస్ట్. ఎవరైతే మోకాళ్ళ జీవితం కలిగి ఉంటారో వారు ఆత్మీయ జీవితంలో ది బెస్ట్గా ఉంటారు, ఉన్నతమైన స్థితిలో ఉంటారు. వారుంటారు, ఇతరులు ఉంటారు కూడా వాళ్ళు దోహదపడతారంటాడు. ఎక్కడుందండి మన జీవితం చెప్పండి. ఆయన ఏడ్చాడంట, కన్నీరు గార్చాడు. 92 ఏళ్ల వయసులో ప్రార్థన అనగానే నీల్ డౌన్ చేయలేక, ప్రభువా నేను మోకరించలేకపోతున్నందుకు నన్ను క్షమించు. ఇప్పుడు ఏ వయసులో? నువ్వు ఎన్నిసార్లు క్షమాపణ అడగాలి? ఎన్నిసార్లు అడగాలి చెప్పండి. మన ఆత్మీయ జీవితాలని కొంచెం శరీరాన్ని ఏం చేద్దాం చెప్పండి. 5వ వచనం చదవండి. శరీరాన్ని ఏం చేద్దాం చెప్పండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు ఏ మరణం ఇది? ఆత్మీయ మరణం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైనది. వ్యతిరేకించు. ఎప్పుడైతే నువ్వు శరీరాన్ని నువ్వు జయిస్తావో, ఒక మాటలో చెప్పాలండి, శరీరాన్ని జయిస్తావో దేవుడు సంతోషపడతాడు నిన్ను బట్టి. ఎందుకు? ఒక్కసారి వన్స్ యూ కాంకర్ యువర్ బాడీ యూ విల్ డూ సో మెనీ థింగ్స్. ఒకటేం చేయగలుగుతావు? ఉదయమే ప్రార్థన చేయగలుగుతావు లేచి. రెండోది ఏం చేయగలుగుతావు? వాక్యం చదువుకోగలుగుతావు ఆన్ నీల్ డౌన్ కదా, ఎట్లా మోకరించి అదో చదవగలుగుతావు. మూడోది ఏం చేయగలుగుతావు? దేవుని ఇంటికి ఆలస్యంగా ఎందుకు? శరీరమే కారణం. ఏం చేస్తా చెప్పండి. కొంచెం అదండి నిజమే వాక్యం. సామెతలారులో ఇంకొంచెం కొనికెదను, ఇంకొంచెం నిద్రపోయేదను, ఇంకా బాగుంది కదా, అసలు ఇప్పుడే లేచి ఇప్పుడే అయిపోయిందా కదా, ఆదివారం ఆరాధన 12 గంటలకు పెడితే బాగుండేమో. నీ నిద్ర కొరకు నేను ఆరాధన 12 గంటలకు పెట్టుకోవాలి. ఆరాధన 12 గంటలకు ఉంటేనే బాగుండేమో కదా. సంఘ ప్రార్థనలు ఎందుకు ఇట్లా పెడతారు? నేను 7 గంటలకు అన్నం తినాలి, ఆయన 7 గంటలకు మీటింగ్ పెడతాడు కదా. 6 గంటలకు మీటింగ్ పెడితే బాగుండేమో, 7:30కి అయిపోద్ది. కనీసం 7:30కి తిన్నా నా ఆరోగ్యం బాగుంటుంది, నా ఎసిడిటీ రాదు, నా గ్యాస్ రాదు, నా పేగులు పాడు కావు, నా పొట్ట పాడు కాదు. నేను ఎక్కువ కాలం ఏం చేస్తావు బతికి చెప్పు. ఇప్పటికే బతికిన సంవత్సరాలు ఏమన్నా ప్రభు కొరకు ఏమైనా చేసావా చెప్పు. ఏమన్నా నీ వల్ల ఉపయోగం ఉందా చెప్పు. ప్రభుకి ఏమన్నా ఒక ప్రయోజనకరమైన పాత్ర పోషించావా చెప్పు. ఒక ఆత్మనైనా ప్రభు యొద్దకు నడిపించగలిగావా చెప్పు. పౌలు అంటాడు, ఒక ఆత్మ కొరకు 2 కొరింథీ 11 చూసి ఎన్ని శ్రమలు అంటే ఆయన ఆత్మీయ జీవితంలో ఎన్ని శ్రమలండి. చదవండి, ఆ మాట చదవండి. ఈనాడు మనం ఏం చేస్తున్నామంటే ఆ శరీరాన్ని నలగొట్టుకోలేక ఏం చేస్తున్నాం, నానా తిప్పలు పడతా ఉన్నాం. 2 కొరింథీ 11 చూస్తే ఆయన ఎన్ని ఇబ్బందులు పడతా వచ్చాడో. 23 నుంచి చదవండి. వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వల్లే మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. ఇంకా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని, 3 ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ. ఇవన్నీ ఒక శరీరం తట్టుకోగలుగుతా మీరు చెప్పండి. నేను అనేది ఏంటంటే శరీరం బలహీనమే కాదంటం లేదు, కానీ ఒక్క ప్రార్థన చేయాలి. గాయ పరిస్థితి లేదు. గివ్ మీ ఓన్లీ చిన్న ప్రార్థన, గివ్ మీ యువర్ గ్రేస్ అండ్ రిజరక్షన్ పవర్ సో దట్ ఐ కెన్ గో అవుట్. ఐ విజిట్ సో మెనీ హౌసెస్. దేవుని అడిగాను, దేవుడు అద్భుతంగా ఏమిచ్చాడు? ఇస్తాడు. ఆయన కృపనిచ్చి అధిగమించి. ఇది ఒకటేంటి ఆయన చెప్పాడు, ఏమన్నాడు? ఒక పాపి రక్షణ పడితే పరలోకంలో సంతోషం, తండ్రికి సంతోషం. రెండోది 3 చదవండి. సామెతలు 29:3 ఎలా సంతోషపెట్టవచ్చు. ఈ 2 సంగతులు చెప్పేసి నేను ముగిస్తాను అంతే, ఒక 2-3 నిమిషాలు. జ్ఞానమును ప్రేమించేవాడు తన తండ్రిని సంతోషపరచను. ఇక్కడ జ్ఞానం బదులు మనం ఏం పెట్టుకోవచ్చు? అనేక పర్యాయాలు జ్ఞానమునకు ఒక రిప్లేస్మెంట్ వర్డ్ ఏంటంటే యేసు ప్రభు. ఆయన జ్ఞానమునై ఉన్నాడు. 1 కొరింథీ 1:24 ఉంటుంది. ఆయన జ్ఞానమునై, క్రీస్తు జ్ఞానమునై ఉన్నాడని ఉంటుంది. ఆయనే జ్ఞానం అండి. అంటే ఏం చేయాలి ఇక్కడ? యేసు ప్రభును ప్రేమించువాడు ఏం చేస్తుంది చెప్పండి? తండ్రిని
నిజంగా ఆయన ప్రేమిస్తున్నావా చెప్పండి. ఆయన ప్రేమిస్తే నీ జీవితంలో ఎందుకు నిర్లక్ష్యం? ఆయన ప్రేమిస్తే నీ జీవితంలో ఎందుకు ఆలస్యం? ఆయన నువ్వు ప్రేమించగలిగితే ఎందుకు నువ్వు ఒకరికి సహాయం చేయలేకపోతున్నావు? ఆయన నువ్వు ప్రేమించగలిగితే ఎందుకు నీ జీవితంలో ఇంకా ఏమంటారు చెప్పండి, బాధల్లో ఇబ్బందుల్లో ఉంది? నిజంగా నువ్వు ప్రేమించగలిగితే ఒక్క సహోదరుని కూడా నువ్వేం చేయలేకపోతున్నావు, ఆదరించలేకపోతున్నావు చెప్పండి. మళ్ళీ ఏం చేస్తాం మనం? దేవుని ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? 2 కారణాలు చెప్పండి. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొంటాం. ఎట్లాగో ఇది మనం ఫెయిల్ అయిపోతున్నాం కాబట్టి దీన్ని వదిలిపెడతామే. అదే ఆజ్ఞలు మనం గైకొంటాం, మనకి ఇష్టం లేదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాం. రెండోది ఏంటి? అట్లీస్ట్ తక్కువలో తక్కువ మీరు ఒకరినొకరు ప్రేమించడం వల్ల అంటాడు కదా. రోమపత్రిక క్షమించండి 1 యోహాను. అట్లీస్ట్ దేవుని ప్రేమించడం అంటే ఇంకొకటి, ఇది మనం ఒకటోది ఎన్నోసార్లు చెప్తా వచ్చాం. 19-20 వచనాలు చెప్పండి. 20 వచనం చదవండి. ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని. మనమేం ప్రార్థన చేస్తూ ఉంటాం? ప్రభా యూరప్ను రక్షించు, యూరప్ ప్రజలను కాపాడు, ప్రభా ఆసియా ఖండంలో అందరిని ఏం చేయి రక్షించు, చైనా దేశాన్ని కాపాడు, కప్పల నుంచి పాముల నుంచి అవన్నీ తిని మాకు కరోనా పట్టుకొస్తుంది, చైనాని కాపాడు, ప్రభా నార్త్ ఇండియాని కాపాడు, ప్రభా సౌత్ ఇండియాని కాపాడు, ప్రభా ఫలానా దేశాన్ని కాపాడు. మొత్తం కూడా పెట్టుకొని ప్రార్థన చేస్తాం. నీ ఇరుగు పొరుగు వాడే చేస్తాడు ప్రేమ లేక, సహాయంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అర్థమైందా, అప్పుల్లో, సమాధానం లేక, నెమ్మది లేకుంటాడు. వాడిని ఏం చేస్తాం? వీడికి ఇట్టే కావాలంటాం. మళ్ళీ ఏమంటాం చెప్పండి? మళ్ళీ ఏమంటే మనం దేవుని ప్రేమిస్తున్నామని చెప్తాం. ఎక్కడో ఉన్నవాడిని ఇదే ఈ పోలిక ఎట్ట చెప్పొచ్చు చెప్పండి? కనిపించిన వాడిని ఏం చేస్తున్నావు? ప్రేమించి ప్రార్థన చేస్తున్నావు. కనిపించేటటువంటి తోటి సహోదరుడు ఇబ్బందులో ఉన్నా, ఇరుకులో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఆర్థిక అక్కర్లో ఉన్నా వారికి మనం ఏం చేయలేకపోతున్నాం? ఏం చేయలేం. మళ్ళీ ఏమంటాం? మనం దేవుణ్ణి బాగా ప్రేమిస్తున్నాం. అదే చెప్తున్నాడు దేవుడు అక్కడ. యోహాను ఏం చెప్తున్నాడంటే, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? నీ తోటి సహోదరుని వాళ్ళ కొరకు ప్రార్థన చేయటమే కాదు, నువ్వు ఏదైనా వాని కొరకు చేయగలగాలి కదా. అలా చేసే వాళ్ళు నిజంగా దేవుణ్ణి సంతోషపరుస్తారు. 4వదిగా 1 సమూయేలు 12:22. ఇప్పుడు రండి, ఇక్కడికి వద్దాం. 1 సమూయేలు 15:22. అందుకు సమూయేలు, త్వరగా చదువు. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయో, పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయో శ్రేష్టము. అర్థమైందా? మాట వినాలి, లోబడాలి. నువ్వు వచ్చి ఇక్కడ ఆరాధన చేసినంత మాత్రాన కాదు, నువ్వు ఇక్కడికి వచ్చి కానుకలు ఇచ్చినంత మాత్రాన కాదు, అర్థమైందా? నువ్వు ఇక్కడికి వచ్చి నిన్ను మంచి భక్తిపరునిగా కనపరుచుకున్నంత మాత్రాన కాదు. ఏం చేయాలి? దేవుని మాటకు లోబడాలి. సెయింట్ రేచల్ అని ఒక ఆమె ఉంది. ఏమి కాదు సెయింట్ రేచల్. ఆమె అమెరికా దేశంలో చాలా మంచి భక్తిపరురాలు. ఆ భక్తిపరురాలకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు ఈక్వెడార్ దేశానికి ఓకాలు అనేటటువంటి తెగ మధ్యకు జిమ్ ఈలియట్తో పాటుగా వెళ్తాడు. అక్కడ వెళ్తారు. జిమ్ ఈలియట్ గురించి తెలుసు కదా, గోధుమ గింజ చావకపోతే అనే ఒక పుస్తకం రాస్తాడు, చాలా బాగుంటుంది. యవ్వన ప్రాయంలోనే జిమ్ ఈలియట్ ఈ లోకాన్ని అంటే హతసాక్షిగా మారిపోతాడు. అయితే తనకు ఆఫర్ వస్తుందన్నమాట. ఏం ఆఫర్ అంటే, ఒక ఇంట్లో ఉంటూ వాళ్ళకి ఎవరు పిల్లలు ఉండరు, పిల్లలు లేని కారణం చేత నీవే మాకు కేర్ టేకర్గా ఉండు, మమ్మల్ని పట్టించుకో, మమ్మల్ని చూసుకో, మా బాగోగులన్నీ చూస్తే మా తదనంతరం వాళ్ళకి ఏమున్నదంటే కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎవరికి ఉన్నాయి? సెయింట్ రేచల్ కొరకు, అంటే సెయింట్ రేచల్తో ఒక ఆమె ధనవంతురాలు చెప్తున్న మాటలు ఇవి. మాకు కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఒకవేళ నీవు గనక మా కొరకు కేర్ టేకర్గా వస్తే ఈ ఆస్తి పాస్తులన్నీ కూడా నీకే చెందుతాయి, నీవే వారసురాలుగా ఉండొచ్చంటే, అప్పుడు నేను ప్రార్థన చేసుకొని చెప్తున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, తనకు ఒక ప్రాంతాన్ని పరిచర్య నిమిత్తం భారం హృదయంలో కల్పిస్తూ వచ్చాడు. కొంతమంది ప్రజలు వాళ్ళు నశించిపోతూ నిత్య నరకానికి పోతున్నట్టుగా తనకు చూపిస్తూ వచ్చాడు.
ఏమనలే. దేవుని సంతోష పెట్టాలని, దేవుని ఆజ్ఞకు లోబడాలని వెంటనే వచ్చి ఏం చేస్తా వచ్చిందంటే, సెయింట్ రేచల్ అమ్మగారు మీరు నాకు మంచి మనసుతో నాకు ఇవన్నీ ఇస్తానన్నారు, మంచిదే, కానీ ఇవేమీ నాకు అక్కర్లేదు, నాకు దేవుని పనిలోనే సంతోషం ఉన్నది. నేను ఒక దేశానికి వెళ్తా ఉన్నాను, ఆల్రెడీ నా తమ్ముడు వెళ్ళాడు, నేను కూడా వెళ్తున్నానని చెప్పేసి తాను తిరస్కరించి ఆ దేశానికి వెళ్ళేలోపే ఏమైపోయిందంటే తన తమ్ముడు జిమ్ ఇలియట్తో పాటుగా ఏమైపోయాడు, హతసాక్షి అయిపోయాడు. ఆ ఓకాలనే తెగల వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, నరమాంస భక్షకులు వాళ్ళు ఆయన తినివేస్తూ వచ్చారు. మొత్తం ఏ మాత్రం కూడా వాళ్ళని వదిలిపెట్టలేదు. 5 పోతే 5 కూడా చంపేస్తూ వచ్చారు. అయినా సరే ఇలా జరిగినా కూడా వెనుకడుగు వేయక ఏం చేస్తూ వచ్చిందంటే అదే ప్రాంతానికి వెళ్ళి ఆ జిమ్ ఇలియట్ భార్యతో పాటుగా అక్కడ పరిచర్య చేసి అనేకులను ప్రబోధకు నడిపించడానికి దేవుడు తన్నే వాడుకున్నట్లుగా మనం చూస్తాం. ఎక్కడ కూడా తానేం చేయలేదంటే లోకానికి లోకాశలకు ఏమి ఇవ్వలేదు, తావివ్వలేదు. ఏం పేరు ఆమె పేరు? ఆ పుస్తకం చదవండి వీలైతే, సెయింట్ రేచల్. సెయింట్ రేచల్. ఆత్మీయ జీవితంలో దేవుని ఆజ్ఞకు లోబడితే ఖచ్చితంగా దేవుడు ఈనాడు కాకపోయినా ఒకనాడు ఏం చేస్తాడంటే గణపరుస్తాడు. ఆ ఈక్వెడార్ దేశంలో ఒక గొప్ప ఉద్యమం రావడానికి కారకురాలు ఎవరంటే సెయింట్ రేచలే. సెయింట్ రేచల్. ప్రియ సహోదరి ఆత్మీయ జీవితంలో దేవుని ఆజ్ఞకు లోబడు. దేవుని ఆజ్ఞ ఎప్పుడైతే లోబడతావో దేవుడు వెంటనే ఏం చేస్తాడంటే సంతోషిస్తాడు. నిజంగా లోబడేటటువంటి తత్వం నీలో ఉందా పరీక్షించుకో. చివరిది కీర్తనలు 147 10, 11 వచనాలు చెప్పుకొని ముగించుకుందాం. 3 అంశాలే మనం పూర్తి చేసుకోగలుగుతూ వచ్చాం. 147 కీర్తన 10, 11 వచనాలు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఇక్కడ సంతోషం, ఆనందం ఇంగ్లీష్ బైబిల్లో ఒకే టర్మ్గా రాస్తూ వచ్చాడు, తెలుగులో మాత్రం డిఫరెంట్ టర్మ్స్గా చూపిస్తూ వచ్చాడు. ఎప్పుడు దేవుడు సంతోషపడతాడు, ఎప్పుడు సంతోషించేవాడిగా ఉంటాడంటే తన యందు భయభక్తులు కలిగి, అది ఎన్నో పర్యాలు నేను చెప్తా వచ్చాను, తన కృప కొరకై. అంటే అర్థం ఏంటి? హూ డిపెండ్స్ ఆన్ హిమ్. ఎవరైతే తన యందు ఆధారపడతారో. ఎన్నో విషయాల్లో నువ్వు బలహీనుడిగా ఉన్నావు, నువ్వు ఆధారపడవేంటి? నీకు ఉద్యోగం కావాలంటావు, ఆత్మీయంగా ఎదగాలంటావు, లేకపోతే మంచి పెళ్లి కావాలంటావు, లేకపోతే ఇల్లు కావాలంటావు, లేకపోతే మంచి జీవితం కావాలంటావు, నా బిడ్డలకు భవిష్యత్తు కావాలంటావు. మరి దేవుని మీద ఆధారపడే జీవితం ఏది? దేవుని ప్రేయలతో ప్రార్థించే అనుభవం ఏది? ఏనాడైనా కన్నీరు గాచిన అనుభవం ఉందా చెప్పండి? ఇప్పటికే నువ్వు రహస్య పాపంలో ఉన్నావు, కానివన్నీ చేస్తూ ఉన్నావు, తెలియపోవచ్చు ఇక్కడ నీ సంగతి, కానీ దేవునికి తెలుసు. నువ్వేం చూస్తున్నావో తెలుసు, ఏం మాట్లాడుతున్నావో తెలుసు, ఎలా తిరుగుతున్నావో తెలుసు. నీ ప్రవర్తన అంతా ఆయనకు తెలుసు, గుర్తుపెట్టుకో. నీ ప్రవర్తన అంతా ఆయనకు తెలుసు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఆర్సి ప్రౌల్ అని ఒక దైవజనుడు ఉన్నాడు, ఎప్పుడైనా విన్నారా? ఆర్సి ప్రౌల్ మంచి కాల్వినిస్ట్ అనమాట. కాల్వినిజం అనేది ఒకటి ఉంటుంది, తెలిసే ఉంటుంది చాలామందికి. ఏంటంటే యేసు ప్రభు రక్షణ కారకుడు ఎవరంటే యేసు ప్రభు, ఇంకెవరు కాదు. ఈ మరియమ్మలో మాతలో ఇట్లాంటి వాళ్ళు కాదు, యేసు ప్రభువే కారకుడు అని చెప్పి జాన్ క్యాల్విన్ యొక్క ఆ యొక్క క్యాల్వినిజాన్ని అనుసరించేటటువంటి వ్యక్తి ఎవరంటే ఆర్సి ప్రౌల్. తాను అద్భుతమైన పరిచర్య చేసేది, పుస్తకాలు రాసేది, కానీ తనకున్నటువంటి హ్యాబిట్ ఏంటంటే స్మోకింగ్ హ్యాబిట్. ఏమన్నది? స్మోకింగ్ హ్యాబిట్ కదా. నేను అనేది ఏంటంటే భూ సంబంధమైన వాటి మీద ఆధారపడటం కాదు, నీ జీవితంలో ఆత్మ సంబంధమైనటువంటి ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నావో. అర్థమైందా? పోయిన వారం చెప్పినట్టుగా సోమరితనమా, అతి నిద్ర, వాక్యం చదువుకోలేకపోతున్నావా, కోపం కలిగి ఉన్నావా, బూతులు మాట్లాడుతున్నావా, చెడు చూస్తున్నావా, చెడు ఆలోచనలు వస్తున్నాయా, వీటిని నువ్వు అధిగమించడానికి దేవుని మీద దేవుడు తప్ప వేరే ఆధారం లేదని ఆయన చెప్తా వచ్చాడు. కారణం ఏంటంటే 40 సంవత్సరాల పాటుగా రహస్యంగా ఏం తాగుతూ వచ్చాడు? సిగరెట్ తాగుతూ వచ్చాడంట. ఒకవైపు పరిచర్య చేస్తూనే ఉన్నాడు. అంటే ఆస్కారం ముందు గుర్తుపెట్టుకో, వాక్యం చెప్పినంత మాత్రాన పరిశుద్ధుడు కాదు, వాక్యం బోధించినంత మాత్రాన పరిశుద్ధుడు కాదు, ఇక్కడికి వచ్చి నిలబడినంత మాత్రాన పాట పాడడం మాత్రాన నీలో పాపం లేదని కాదు. ఒకవేళ ఏ పాపంలో ఉన్నావో గుర్తుపెట్టుకో, ఏ పాపం నిన్ను ఏలుతా ఉందో గుర్తుపెట్టుకో. ఆ పాపాన్ని వదిలిపెట్టడానికి దేవుడు తప్ప ఎవరో. ఆయన అంటాడు అనమాట, 40 సంవత్సరాలు నా మనస్సాక్షి నన్ను ఏం చేస్తా వచ్చిందంటే ప్రతిరోజు పతనమై దేవుని వద్దకు పోయి ప్రార్థన చేస్తూ ఓడిపోతూ నేను పట్టు వదలలేదు,
40 సంవత్సరాలు పోరాటం తర్వాత సిగరెట్ పై నాకేమిచ్చాడు దేవుడు? విజయం ఇచ్చాడు అంటాడు. చదవండి ఆయన పుస్తకం. ఆర్సి ప్రౌల్ ఆయన ఎవరు? ఆయన పుస్తకం చదివితే మీకు సంగతులు తెలుస్తాయి. అది పాపం ఎంత భయంకరమైంది. ఒక్కసారి కనుక నీ జీవితంలో ప్రవేశిస్తే ఏలుద్దది. అది నిద్ర కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, సోమర్తనం కావచ్చు, కోపం కావచ్చు, ద్వేషం కావచ్చు, ధనాపేక్ష కావచ్చు, మోహపు చూపే కావచ్చు, అశ్లీలతే కావచ్చు, పోర్నోగ్రఫీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆడవాళ్ళ విషయానికి వస్తే చాలా ఉంటాయి. నగల మీద మనస్సే కావచ్చు, పూల మీద మనస్సే కావచ్చు. అవి పెట్టుకోవద్దని కాదు, కానీ వాటిని బట్టి నువ్వు పెట్టుకున్నాను కాదమ్మో, ఇంట్లో పెట్టుకుంటే ఎవరు దొంగతనం చేస్తాను వేసుకొచ్చుంటావులే. కానీ నేను అనేది ఏంటంటే, నిజమైన స్త్రీకి అలంకరణ ఎప్పుడు కూడా నేను గమనించేది ఏంటంటే, తనకు మంచి మనస్సు అలంకరణ తప్ప వేటి అందు కూడా ఏముండదంటే నేను లేదనుకుంటున్నాను. ఒకవేళ అలాంటి ఆత్మీయ స్థితికి వచ్చినప్పుడు మీరు వదిలిపెట్టండి. కానీ మీకు ఆత్మీయ స్థితి లేనప్పుడు మీకు పౌలు ఏమంటాడు చెప్పండి? అన్నింటినీ నేను చేయటానికి నాకేమన్నది? స్వేచ్ఛ అన్నది, స్వాతంత్రం అన్నది. కానీ కొన్ని చేయతగినవి కావంటాడు ఆయన. అన్నింటిలో యేసుప్రభు నమ్ముకున్నంత మాత్రాన ఇట్ ఈస్ నాట్ ఏ రిస్ట్రిక్టెడ్ లైఫ్, గుర్తుపెట్టుకోండి. బట్ యూ హ్యావ్ ఫ్రీడమ్, బట్ యూ షుడ్ డూ వాట్ ఈస్ గుడ్, వాట్ డస్ బ్రింగ్ గ్లోరీ టు ద లార్డ్. దేవునికి ఏది మహిమ తీసుకొస్తుందో అది మాత్రం చేయమన్నాడు, అంతే. ఏమన్నాడు? 1 కొరింథీ 10:31 మీరు భోజనం చేసినాను, పానం చేసినాను, ఏమి చేసినాను అన్నాడు కదా. వాట్ ఎవర్ యూ డూ యూ షుడ్ గ్లోరిఫై ద లార్డ్ అన్నాడు. ఏం చేయాలి? దేవుణ్ణి మహింపరచాలి. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఆర్సి ప్రౌలు ఒకవేళ అలాంటి పతనంలో మనం ఉంటే దేవుడు మనకు సహాయపడతాడు. ఈజీగా బూతులు మాట్లాడుతుంటారండి, ఈజీగా అబద్ధాలు చెప్తూ ఉంటారండి, ఈజీగా ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? నీ ఫోను అది ఏమొస్తుంది చెప్పండి? నేను గమనిస్తూ ఉంటాను. ఇప్పుడు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఎంగేజ్ వచ్చినప్పుడు మన ఫోన్ నెంబర్ కనపడదా? తిరిగి వెంటనే ఫోన్ చేయడానికి కూడా ఉండదు. అది తప్పు కదా? ఆత్మీయ లోపం కదా? చెప్పండి. ఒక పరిచర్యలో ఉన్నప్పుడు ఇది ఆత్మీయ లోపం కాదా? చెప్పండి. ఏవైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏది నిన్ను ఏలుతుందో గుర్తుపెట్టుకో. ఒకవేళ గర్వం ఏలుతుంటే, అహంకారం ఏలుతూ ఉంటే, నిర్లక్ష్యం ఏలుతూ ఉంటే ఏం చేయి? ఆర్సి ప్రౌలు ఒకటే చేస్తూ వచ్చాడు. ఆయన అదే అంటాడు. 147వ కీర్తన 11 వాళ్ళ ఇంట్లో ఉంటుందంట. తన యందు భయభక్తులు కలిగి తన కృపకై కనిపెట్టు వారి యందు ఆయన ఆనందించువాడునై అన్నాడు. 3 సంగతులు చెప్తా వచ్చాం కదా, సమయం అయిపోయింది. ఏంటి చెప్పండి? ఏం పరీక్షించుకోవాలి చెప్పండి? ఒకటి, మేలైనది ఏంటో పరీక్షించుకోవాలి.